అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే మంచి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కర్రీ చూపిస్తాను మీకు. హెల్త్కి మంచిది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. బీరకాయ కట్ చేసుకున్నాం అనమాట. బీరకాయ, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా జీలకర్ర. పోపులు ఉంటే వేసుకోండి, పోపులు కూడా మంచిదే. నేనైతే జీలకర్ర ఫస్ట్ అయితే వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు, ఇంకా ఎండుమిర్చి. ఇందులో నేనైతే ఉల్లిపాయ వెయ్యను. పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసి వస్తాను. శనగపప్పు, బీరకాయ కూర అన్నమాట. ఇవి చూడండి వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి వేసేయాలి. బీరకాయ ముక్కలన్నీ వేసేయాలి. ఇవి కిలో ముక్కలు అన్నమాట. బీరకాయ ఫ్రై అయితే చాలా తక్కువ అవుతుంది, అందుకని నేను ఇంకా శనగపప్పు, బీరకాయ కూర వండుతున్నాను. ఇది మగ్గితే చాలా తక్కువ అవుతుంది. ఇది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి. ఈ శనగపప్పు ఉంది కదా, శనగపప్పు అయితే ఒక 4-5 గంటల ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. దీని మీద మూత పెట్టుకున్నాక వేగిన తర్వాత చూపిస్తాను. బీరకాయ మూత పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చి చూస్తున్నాను బీరకాయ మగ్గిందో లేదో చూద్దాము. ఇంకా బాగా మగ్గాలన్నమాట. ఇక్కడ చూడండి బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చేసిందో. ఇలాగా ఈ వాటర్ కూడా మంచిగా ఇంకిపోవాలి. అప్పుడే మనం శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడిప్పుడే వేసేస్తే మళ్ళీ వాటర్ అంతా ఇంకదు. కూర టేస్ట్ వేరే అయిపోతుంది అన్నమాట. శనగపప్పు వేసేటప్పుడు చూపిస్తాను మీకు. బీరకాయలో వాటర్ అంతా ఇంకిపోయిందనమాట. ఇప్పుడు వచ్చి ఈ శనగపప్పుని ఇందులో వేసేసుకోవాలి. మరీ ఎక్కువ శనగపప్పు వేసుకోకూడదు, కొంచెమే, ఎక్కువ కాకుండా ఒక గుప్పుడు శనగపప్పు అయితే బాగుంటుంది. శనగపప్పు టమాటా కూర కూడా చేస్తాను, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూడండి. ఇప్పుడు ఇలా శనగపప్పు ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. నేను చేసే కర్రీస్ అయితే చాలా టైం పడుతుంది, కానీ టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే కొంచెం దీన్ని మగ్గించుకోవాలి. ఇక్కడ బీరకాయ, శనగపప్పు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు వచ్చి కారము, ఉప్పు వేసుకుంటున్నాను. ఇలాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవాలన్నమాట. ఇందులో చపాతీకైనా బాగుంటుంది, ఇంకా ఏమంటే రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కూర కాబట్టి స్పైస్ తక్కువ వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం వేసాను, కొంచెం ఉప్పు, కల్లుప్పు, కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత దించేసుకోవడమే. చూడండి నేను ఆయిల్ కూడా ఎక్కువ వేయట్లేదు. చూసారు కదా, ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి బీరకాయ కూర అయితే అయిపోయింది. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. యశ్వంత్ అన్నం వేసినా వాష్ చెయ్యాలి రేపు. బీరకాయ పప్పు, శనగపప్పు కూర టేస్ట్ చెప్తాను మీకు.
ఉదయం అన్నం తినలేదు, తిను నువ్వు ముందు అదంతా ఆపేసి. చాలా బాగుంది. పొద్దున్న ఏంటిది అది బోండా తిన్నానా? ఫ్రెండ్స్తో ఏం తిన్నా? కడుపు నిండిపోయిందా? కడుపు నిండిపోయిందా? మన దగ్గర అయ్యే సైజు ఉండాలంటే ఉండవు. 50 రూపాయలు కదా వేయించి వచ్చేసింది. 80 అంట. 80 ఆ నట్టిప్పు కాదు, నట్టిప్పు వచ్చేస్తా మరి కప్పు తీసుకుంటే దీంట్లో ఎందుకు ఉత్తినే బిగించి ఇచ్చేస్తారు కోసం బాబు.